ఈ చిన్న పాపని తన నాన్న బయటకు విసిరేస్తాడు. ఈ పాప చలికి వణుకుతూ చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అమ్మ పాపతో ఇలా చెప్పి ఉంటుంది, ఒకవేళ నేను ఈ ప్రపంచంలో లేకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు ఈ నంబర్ కి ఫోన్ చేయి అని. ఇక్కడ ఈ తాతని చూపిస్తారు. తన ముగ్గురు కొడుకుల పైన చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. రే సన్నాసుల్లారా, మీ చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్లిపోయి 10 సంవత్సరాలైంది. ఇంతవరకు మీ చెల్లెలు ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. అప్పుడే ఈ వ్యక్తికి ఫోన్ వస్తుంది. పాప ఏడుస్తూ ఇలా చెప్తుంది, మా అమ్మ మీకు ఫోన్ చేయమనింది అని. ఇక్కడ వీళ్లకు తెలుస్తుంది ఈ పాప నా చెల్లెలు కూతురని. ఇక్కడ చూస్తే పాప చలికి స్పృహలో ఉండదు. ఇక్కడ తాత మీరు ఎట్లయినా గాని పాపని వెతికి తీసుకొని రండి అని అంటాడు. ఇక్కడ చూస్తే నాన్న బయటకొచ్చి తన కూతురితో ఇలా చెప్తాడు, నువ్వు ఇంకా తొందరగా చనిపోయి ఉంటే బాగుండేది, సేమ్ మీ అమ్మలాగా. తర్వాత నాన్న ఇంట్లోకి వెళ్లి డోర్ వేసుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత వీళ్ళ మామ ఈ పాప దగ్గరకు వచ్చి ఈమెను హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. డాక్టర్ వాళ్ళతో ఇలా చెప్తాడు, ఈ పాపకి చాలా గాయాలు తగిలాయి. దీంతో తాతకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మామ కూడా ఇలా ఫిక్స్ అవుతాడు, నా చెల్లెలి కూతుర్ని ఇలా చేసిన వాడిపై పగ తీర్చుకుంటా అని. కొంచెం సేపటి తర్వాత పాప కళ్ళు తెరిచి చూస్తుంది. నలుగురు వ్యక్తులు ఈమె ముందర ఉండడం చూసి పాప వాళ్ళతో మీరెవరు అని అడుగుతుంది. వీళ్ళు తొందరగా ఫ్యామిలీ ఫోటోని బయటకు తీసి చూపిస్తారు. ఈ పాపకి వాళ్ళు తన ఫ్యామిలీ అని తెలిసిన తర్వాత పాప చాలా ఏడ్చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.